రాజు అలాంటివాడు కాదత్తయ్య. ఇన్నాళ్లుగా చూస్తున్నాం కదా, మన దగ్గర ఎంతో అణుకువగా నమ్మకంగా పనిచేస్తున్నాడు. వాడు వాడి పని మాత్రమే చూసుకోవాలి. నా ముని మనవడి జోలికొస్తే నేను ఊరుకోను. నా ముని మనవడిని తాకాలన్నా ఎత్తుకోవాలన్నా ఒక హక్కు, అధికారం, అర్హత ఉండాలి. ఒక మనిషిని మరీ ఇంతలా అవమానించకూడదు నాన్నమ్మ. నువ్వు చెప్పే అర్హత, అధికారం రాజుగారికి ఉన్నాయి. అసలు రాజుగారు ఎవరో నీకు ఎవడ్రా వీడు? ఏదో దేశానికి రాజైనట్టు మాట్లాడుతున్నావు. ఇలాంటి ఊరు పేరు లేని అనామకుడు నా ముని మనవణ్ణి ముట్టుకుంటే విలువ, గౌరవం ఏమీ ఉండవు. నువ్వింకా ఏ కాలంలో ఉన్నావు నాన్నమ్మా? శత్రువుల్ని కూడా తమ కుటుంబ సభ్యులుగా చూసే మనుషులున్నటువంటి ఈ రోజుల్లో సాటి మనిషిని మనిషిగా చూడలేకపోతున్నావు. నేనింతేరా, ఇంతే. నాకు నా ముని మనవడి విలువ, గౌరవం అదే ముఖ్యం. హక్కు, అధికారం ఉన్నవాళ్లే నా ముని మనవణ్ణి ఎత్తుకోవాలి. అయినా ఈ పనోడు పిల్లాన్ని ఎత్తుకుంటుంటే నువ్వేం చేస్తున్నావే? వేడుకు చూస్తున్నావా? రాజుగారు పిల్లాన్ని ఎత్తుకుంటే తప్పేముందండి? ఆయన ఇంట్లో పనిచేస్తూ ఈ ఇంటి మనిషిలాగా ఉన్నారు. బాబుని చూసి ముచ్చటపడి ఎత్తుకున్నారు. అందులో మీరు తప్పెత్తుకడంలో అర్థమే లేదండి. నోర్మై! నాకే ఎదురు చెప్తున్నావేంటే? నన్నే తప్పు పడతావా? ఒక పనివాడి కోసం నా మాటకే ఎదురు చెప్తావా? నిన్ను ధిక్కరించడం ఏంటి నాన్నమ్మ? ఈ రాజుగారి కోసం నిన్ను పక్కన పెట్టినా పెడతారు. అవునవును, ఈ ఇంటల్లుని ఈ పనోడి కోసం నన్నే తక్కువ చేసి మాట్లాడారు. రేపు మిమ్మల్ని పక్కన పెట్టరని ఏముంది? కృతజ్ఞత, విశ్వాసం లేని ఎంతో మంది కంటే ఈ రాజుగారు వేల రెట్లు బెటర్ బావా. అలాగే నెత్తికెక్కించుకోరా. ఏదో ఒక రోజు మీకు పంగనామాలు పెట్టిపోతాడు. బామ్మగారు చెప్పినట్టు ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి బామ్మర్ది. కాళ్ళకేసుకునే చెప్పుల్ని నెత్తిన పెట్టుకోకూడదు, ఇల్లుడిచే చీపురిని దేవుడి గదిలోనూ పెట్టకూడదు. అసలు ఎందుకిలా మాట్లాడుతున్నారు? రాజుగారు ఈ ఇంటిని శుభ్రం చేస్తున్నారు, మనకి రోజు భోజనం వండి పెడుతున్నారు. అలాంటి ఆయన బాబుని ఎత్తుకోకూడదా? ఏంట్రా, ఏంటి నువ్వు కూడా దీనిలా మాట్లాడుతున్నావు? అహల్య అన్న దాంట్లో తప్పే ఉంది నాన్నమ్మ. రాజుగారు మా బిడ్డను ఎత్తుకుంటే నీకేంటి సమస్య? బాబు తల్లిదండ్రులుగా మాకు లేని అభ్యంతరం నీకేంటి? ఎందుకని అనవసరంగా గొడవ చేస్తున్నావు? వాడు నీకు కొడుకైతే నాకు ముని మనవడు. ఈ వంశ గౌరవం, విలువ వాడిలో ఉన్నాయి. సాటి మనుషులకి ఇచ్చే గౌరవం కన్నా ఏది ఎక్కువ కాదు నాన్నమ్మ. ఇంకోసారి రాజుగారిని తక్కువ చేసి అవమానించి మాట్లాడుకో. అంటాన్రా, అంటా. నా ముని మనవణ్ణి ముట్టుకుంటే మళ్ళీ 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 అంటా. నా ముని మనవడి మీద నాకు మాత్రమే హక్కు, అధికారం ఉన్నాయి. ఇందులో ఎవరైనా జోక్యం చేసుకుంటే ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బాబుని బంగారు రాజుగారు ఎత్తుకుంటారు, ఆడిస్తారు. చూసావరా, చూసావా నీ కొడుకు ఏం వాగుతున్నాడో? నా మాట లెక్క చేయట్లేదు. ఇక ఈ పనుడు నన్ను లెక్క చేస్తాడా ఏంటి? మాట్లాడితే పనుడు అని. అరే, చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నావు. ఎవరైనా వింటే పరువు పోతుంది. అంటే అంటే నువ్వు కూడా వీడికి ఒత్తాసు పలుకుతున్నావా? మన రాజు నిజంగానే బంగారం లాంటి మనిషి అత్తయ్య. అనవసరంగా ఆయన్ని అపార్థం చేసుకుంటున్నారు. ఓహో, మీరంతా ఒక్కటైపోయారన్నమాట. ఆ విషయం నీకిప్పుడు అర్థమైందా నానమ్మా?
మాకెప్పుడో అర్థమైంది. వాళ్ళంతా ఎప్పుడో కలిసిపోయారు బామ్మగారు. అది మీరు ఇప్పుడు గ్రహించారు. మీరంతా ఒక్కటైపోయి ఈ ఈ పనివాడు ముందు నన్ను చులకన చేస్తున్నారన్నమాట. అమ్మా, నీకు దండం పెడతాను, దయచేసి గొడవ వదిలే. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇందాకే పంతులు గారితో మాట్లాడాను. వచ్చే గురువారం మంచి రోజు కదా. ఆ రోజు బాబుకి బారసాల చెప్పాలి. ఆ ఏర్పాట్లు చేయాలి. వెళ్ళండి, పద. ఏయ్, ఏంటి ఇందాక పనోడికి వత్తాసుగా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు? మతి చెడిందా లేక నేనంటే భయం పోయిందా? రాజుగారు కూడా మన ఇంటి మనిషి అనుకుని అలా మాట్లాడానండి. అసలు నీకే ఈ ఇంట్లో దిక్కు దివాణా లేదు, ఈ ఇంట్లో స్థానం లేదు. ఇక పనోడిని ఈ ఇంటి వాడని ఎలా అంటున్నావే? బిడ్డ పుట్టాడు కాబట్టి ఇక నిన్నెవ్వరూ ఏవి అనరు, ఇక్కడే తిష్ట వేయచ్చు అనుకుంటున్నావా? అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. గౌతమ్ నీ మెళ్ళో తాళి కట్టి నిన్ని ఇంట్లోకి తీసుకొచ్చిన రోజే నిన్ను మెడపట్టి బయటికి గింటేద్దాం అనుకున్నాను. గౌతమ్ గాడి వల్ల బతికిపోయావు. నా మునిమనవడు నీ కడుపులో ఉన్నాడు కాబట్టి నిన్ను ఇన్నాళ్ళు ఇక్కడ ఉండనిచ్చాను. ఇప్పుడు నా మునిమనవడు పుట్టాడు కాబట్టి ఇక నీకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదు. తక్షణమే నువ్వు బాబుని గౌతమ్ని ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపోవాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? నీకు ఈ ఇంటి మీద ఈ ఆస్తి మీద ఆశ లేదు అన్నావు. బిడ్డ పుట్టగానే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతానని నాకు మాటిచ్చావు. అగ్రిమెంట్ కూడా రాసావు. ఆ విషయం నీకు గుర్తుందా లేదా చెప్పు. గుర్తుందండి. మరింకా ఇక్కడ ఎందుకున్నావే? ఈ రోజే, ఈ క్షణమే బిడ్డను వదిలేసి వెళ్ళిపో. ఎక్కడి నుంచొచ్చావో అక్కడికే పోవే.